పేరు సుబ్రహ్మణ్య శర్మ అండి. నేను ఈ సేవ్ సాయిల్ జెండా పట్టుకుని గత 2.5 సంవత్సరాల నుంచి పరిగెడుతున్నానండి. ఇప్పటికి నేను 5,000 కిలోమీటర్లు పరిగెత్తాను సార్. సింగిల్ డే హైయెస్ట్ రన్నింగ్ నాది ఫుల్ మ్యారథాన్ సార్, 42 కిలోమీటర్స్ సార్. గిరిప్రదక్షిణ కూడా రన్నింగ్ లో చేశాను సార్, 2-3 టైమ్స్ చేశాను సార్. సార్ ఒకటి ఈ సేవ్ సాయిల్ గురించి 2 నిమిషాలు మీతోటి కొన్ని వివరాలు చెప్పాలనుకున్నాను సార్. సార్ మట్టిలో ఆర్గానిక్ కంటెంట్ ఉన్నట్లయితేనే మనకి పంటలు పండుతాయి సార్. మట్టిలో ఆర్గానిక్ కంటెంట్ డ్రాస్టికల్గా తగ్గిపోతుందని చెప్పి సద్గురు గారు ఈ సేవ్ సాయిల్ మూవ్మెంట్ స్టార్ట్ చేశారు సార్. హెల్దీ సాయిల్కి ఆర్గానిక్ కంటెంట్ అప్ టు 12% ఉంటుంది సార్. అలాంటిది ఈరోజు ప్రస్తుత పరిస్థితుల్లో 0.5%కి దిగజారిపోయింది సార్. అంటే మన పూర్వీకులు సాగుబడి చేసేటప్పుడు మన మట్టిలో ఆర్గానిక్ కంటెంట్ 12% ఉండేది. టెక్నాలజీ ఎన్నో రకాలుగా ఎన్నో రెట్లు పెరిగింది. మనుషుల ఇంటెలిజెన్స్ కూడా చాలా పెరిగింది, ఇంటెలెక్ట్ బాగా పెరిగింది. కానీ మన మట్టిలో ఆర్గానిక్ కంటెంట్ డ్రాస్టికల్గా తగ్గిపోయి 0.5%కి వచ్చేసింది సార్. మట్టిలో నుంచి మనకి ఆహారం రావాలి అంటే కనీసం 3 to 6% ఆర్గానిక్ కంటెంట్ ఉండాలి సార్. సో అది కూడా లేకుండా ఇంత డ్రాస్టికల్గా తగ్గిపోవడం వల్ల మనకి చాలా ప్రమాదం ఉంది సార్. ఫ్యూచర్లో ఏంటంటే ఈ ఆర్గానిక్ కంటెంట్ కనుక 0 అయిపోయినట్లయితే ఇంకా మనకి మట్టిలో నుంచి పంటలు పండవు సార్. ఎన్ని కెమికల్స్ వేసినా కానీ, ఎన్ని ఏం వేసినా కానీ మట్టి అనేది ఇసుకతో సమానం అయిపోతుంది సార్. మట్టి అనేది ఇసుకతో సమానం అయిపోతుంది సార్. ఇసుకలో ఎలాగైతే ఏమీ ప్రొడ్యూస్ అవ్వదో అలాగే మట్టిలో కూడా ఇంకేం ప్రొడ్యూస్ అవ్వదు సార్ అప్పుడు. సో అందువల్ల ఈ సేవ్ సాయిల్ మూవ్మెంట్ అనేది స్టార్ట్ చేశారు సార్. అయ్యా ఒక్క 2 నిమిషాలు సార్. సో ఇది సేవ్ సాయిల్ ద్వారా మేమేం చేయాలి చెప్పండి అని చాలామంది అడుగుతూ ఉంటారు సార్. అయితే మనందరము సిటీస్లో ఉన్న వాళ్ళము, వేరియస్ రెస్పాన్సిబిలిటీస్లో ఉన్న వాళ్ళము, మనము డైరెక్ట్గా వెళ్ళి ఈ ఆర్గానిక్ కంటెంట్ పెరగడానికి మనం ఏం చేయలేము సార్. మనం చేయగలిగేది ఏమన్నా ఏంటంటే, మాస్టర్ ఒక్క 2 నిమిషాలు టైం ఇవ్వరా నాకు దయచేసి ప్లీజ్. ఈ ఆర్గానిక్ కంటెంట్ పెంచడం గురించి మనం చేయవలసిన మినిమం ఏంటి అంటే సాయిల్ పాలసీ అనేది వరల్డ్ వైడ్ ఇంప్లిమెంటేషన్ జరగాలి అనేది ప్రయత్నం. దానికి ట్విట్టర్లోను ఇన్స్టాగ్రామ్లోను ఈ సేవ్ సాయిల్ మూవ్మెంట్ని రెగ్యులర్గా సపోర్ట్ చేస్తూ ఉన్నట్లయితే, ఈ సపోర్ట్ తోటి ఈ ప్రజలందరూ ఇలా సపోర్ట్ చేసి సేవ్ సాయిల్ పాలసీ ఇంప్లిమెంట్ చేయాలి అని మనం కోరుకున్నట్లయితే మన పాలకులు కూడా ఆ సేవ్ సాయిల్ పాలసీని ఇంప్లిమెంట్ చేస్తారు. తద్వారా మనకి రైతుకి చేయవలసిన సపోర్ట్ అనేది జరుగుతుంది. ఒకరోజు ఒక రైతు ఆత్మహత్య చేసుకున్నాడు అంటే దాని అర్థం ఏంటి అంటే రేపనే రోజు మనకి తిండి లేదు అని అర్థం దాన్ని. కానీ అది మనం పట్టించుకోకుండా అది మిగతా న్యూస్లతో పాటు అదొక న్యూస్ అన్నట్టుగా చదివి మనము మర్చిపోతున్నాము. దాని గురించి మనం ఏమీ చేయట్లేదు. ఒక రైతు కొడుకు ఈరోజు ఎవడు కూడా రైతు అవ్వాలని కోరుకోవట్లేదు. వాళ్ళు కూడా ఇంజనీరింగ్ చదువుకునో మెడిసిన్ చదువుకునో బాగా డబ్బులు సంపాదించాలి అనుకుంటున్నారు. అయితే సద్గురు గారు ఏమంటారంటే ఇంజనీర్ కన్నా డాక్టర్ కన్నా రైతే ఎక్కువ డబ్బు సంపాదించే మంచి పొజిషన్లో ఉండాలి అనేది ఆయన కోరిక, ఆయన సంకల్పం. సో దానికి రైతుకి మనం అందరము రైతు పాలసీ, సాయిల్ పాలసీ అనేది ఇంప్లిమెంట్ చేసి అతనికి సపోర్ట్ చేయవలసిన అవసరం ఎంతకైనా ఉంది. సో ఒక్క మట్టిని రక్షిస్తే మల్టీ డైమెన్షనల్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఏంటంటే 100 సంవత్సరాల క్రితం ఒక ఆరెంజ్ తింటే మనకి ఎంతైతే న్యూట్రిషన్స్ వచ్చేవో ఆ ఒక్క ఆరెంజ్ నుంచి ఈరోజు అదే న్యూట్రిషియస్ వాల్యూ మనకు కావాలి అంటే మనము 8 ఆరెంజెస్ తినాలి. అంటే అన్ని రెట్లు మన ఫుడ్లో న్యూట్రిషియస్ వాల్యూ తగ్గిపోయింది. కానీ ఏంటంటే మనం ఏమి దానికి చేయలేకపోతున్నాము, చేయట్లేదు. మా టెక్నాలజీ 100 సంవత్సరాల నుంచి పోలిస్తే ఈ రోజుకి ఎన్ని రెట్లు పెరిగింది సార్? ఇన్ని రెట్లు టెక్నాలజీ పెరిగిన తర్వాత కూడా మనము మన మట్టి పరిస్థితి, మన ఫుడ్లో న్యూట్రిషియస్ వాల్యూ ఇంకా పెరగాలి కదా. 100 సంవత్సరాలు ఎంతైతే న్యూట్రిషియస్ వాల్యూ ఉండేదో మన ఫుడ్లో దానికన్నా 10 రెట్లు పెరగాలి న్యూట్రిషియస్ వాల్యూ ఇంకా. అలాంటిది డ్రాస్టికల్గా తగ్గిపోతుంది. కాబట్టి ఇట్ ఈస్ హై టైమ్ దట్ వీ షుడ్ టేక్ కేర్ ఆఫ్ ద సాయిల్. అట్ ద సేమ్ టైం ఒక 1 acre ఆఫ్ ల్యాండ్లో ఒక్క 1% కనుక ఆర్గానిక్ కంటెంట్ పెరిగినట్లయితే
సాయిల్ యొక్క వాటర్ హోల్డింగ్ కెపాసిటీ విల్ ఇంక్రీజ్ బై 20,000 gallons per acre of land. So that is the water holding capacity which is going to increase by increase of 1% of organic content in the soil. Today we are seeing the bore wells are going deeper and deeper and deeper. Why? You see, for the last 4 days మనం ఎంత హీట్ ఎక్స్పీరియన్స్ చేస్తున్నాము. అసలు ఆ రైనీ సీజన్లో ఇంత సమ్మర్లో ఉన్నంత హీట్ మనం ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం లాస్ట్ 4 years నుంచి. సో లెట్ us not talk about the problem. Let us try to do something for the solution. Let us be గ్రౌండ్ వాటర్ కంటెంట్ అనేది డ్రాస్టికల్గా పెరుగుతుంది. అంతేకాకుండా గ్రౌండ్లో ఆర్గానిక్ కంటెంట్ బాగా ఉన్నట్లయితే కనుక అట్మాస్ఫియర్లో ఉండే కార్బన్ కంటెంట్ అది అబ్జర్వ్ చేస్తుంది. సో అట్మాస్ఫియర్లో ఉండే ఆర్గానిక్ కంటెంట్ అబ్జర్వ్ చేయడం వల్ల టెంపరేచర్స్ డౌన్ అవుతాయి. సో అటు ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్కి కానీ అదేవిధంగా మన గ్రౌండ్ వాటర్ ఇంక్రీజ్ అవ్వడానికి కానీ సాయిల్ ఆర్గానిక్ కంటెంట్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల మన ఫుడ్లో న్యూట్రిషన్స్ పెరగడం కానీ ఇలాగా మల్టీ డైమెన్షనల్స్ బెనిఫిట్స్ ఉంటాయండి మనం సాయిల్ని కాపాడుకోగలిగితే. అయితే savesoil.org సార్ savesoil.org అనే వెబ్సైట్ ఉంది సార్. దయచేసి అందరూ కూడా ఒకసారి ఆ savesoil.org అన్న వెబ్సైట్కి వెళ్ళి ఆ కంటెంట్ నేను మీకు చెప్పగలిగింది ఓన్లీ 1% చెప్పగలిగాను సార్. కానీ savesoil.org అనే వెబ్సైట్లో చాలా విషయాలు ఉన్నాయి సార్. అయితే ఈరోజు ఒక ప్రాముఖ్యత కూడా ఒకటి ఉందండి. ఈరోజు వరల్డ్ రివర్స్ డే సార్. సో వరల్డ్ రివర్స్ డే సందర్భంగా నేను ఈరోజు ఒక 30 కిలోమీటర్లు పరిగెత్తాలనే సంకల్పంతో బయలుదేరాను సార్. వరల్డ్ రివర్స్ అన్ని బాగుండాలి అంటే, రివర్స్ అన్ని పెరెన్నియల్గా ఉండాలి అంటే నదులకి ఇరుపక్కలా కూడా కనీసం 1 కిలోమీటర్ చెట్లు నాటాలి అని సద్గురు గారు చెప్పారు సార్. సో ఇలా చెట్లు నాటినట్లయితే ఈ చెట్లు వర్షాకాలంలో వచ్చే వర్షం అన్నింటినీ అబ్జర్వ్ చేసుకుని ఇవి త్రూఅవుట్ ఇయర్ గ్రాడ్యువల్గా సాయిల్లోకి వాటర్ని వదలడం జరుగుతుందండి. తద్వారా నదుల్లోకి నీరు చేరుతుందండి. నదులు పెరెన్నియల్ రివర్స్ లాగా ఉంటాయి సార్. సో నేను చాలా ఎక్కువ టైం తీసుకున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం.